బాలయ్య బాబు బాబాయ్ కలిసి చేసిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. నేటి నుంచి డాకు మహారాజ్ ఊచకోత మొదలైంది. ఇక మూవీ విషయానికి వస్తే సినిమాలోని ఫస్ట్ హాఫ్ బాలయ్య బాబు గారి విశ్వరూపం చూపించారు. ఫస్ట్ హాఫ్ ఇంత బాగుంటుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కొన్ని సీన్లు ఎలా ఉన్నాయి అంటే అసలు ఎక్స్ట్రాడినరీగా తీశాడు. అసలు బాబీ దగ్గర నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సౌండ్కి సంబంధించి ఒక ట్రైలర్లో మనకి అప్పుడు స్టార్టింగ్లో వదిలాడు. టీజర్లో అది అసలు అల్టిమేట్ అంటే చిన్న షాట్ అయినా కానీ చాలా బాగా తీశారు. పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ వచ్చేసి మనకు ఫారెస్ట్లో బాలయ్య బాబు గారి హార్స్ మీద కొన్ని షాట్స్ ఉంటాయి భయ్యా, లిటరల్గా గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా చెప్తున్న బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో పిచ్చి పండగలు చేసుకుంటారు అంతే. ఎందుకంటే బాలయ్య బాబుని ఒక రేంజ్లో చూపించాడు భయ్య. నాకు నార్మల్గా బాలయ్య బాబు గారి సినిమాల్లో నచ్చింది ఏంటంటే ఈ ఫైట్స్, లేకపోతే కొన్ని క్రింజ్ డైలాగ్స్ ఉంటాయి. కానీ దీంట్లో చాలా బాగా తీసుకొచ్చాడు బాబీ. అంటే వాటన్నిటికి భిన్నంగా బాలయ్య బాబుని చూపించడం. కానీ అసలు బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది భయ్య. ఎంతైనా కానీ సీనియర్ యాక్టర్సే అని అర్థమైంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అసలు తమను మాత్రం బ్యాక్గ్రౌండ్ ఎరగదీశాడు భయ్య. అంటే బాలయ్య బాబు సినిమా అనగానే తమనికి ఎందుకో తెలియదు కానీ బాగా వర్క్ చేస్తున్నట్లు ఉంది. అసలు కొన్ని చోట ఈ సాంగ్స్ కానీ ఇవి ఉంటాయి భయ్య. నాకు అప్పుడు అఖండాలో ఈ అఘోర క్యారెక్టర్కి సంబంధించి వచ్చినప్పుడు స్క్రీన్ మీదకు ఒక బీజిఎం లాంటిది ఉంటుంది. అలాంటి బీజిఎమ్స్ డాకు మహారాజ్ సినిమాలో ఉంటుంది. ఆ రేంజ్లో కాకపోయినా కానీ చాలా ఎలివేషన్స్ తీసుకొచ్చాడు. చెప్పాలంటే తమను మాత్రం పిచ్చెక్కించి పెడేసాడు భయ్య. బాలయ్య బాబు ఏ రేంజ్లో తీసుకెళ్లాడో స్క్రీన్ ప్రెజెన్స్తో తమను ఆ రేంజ్లో మ్యూజిక్తో తీసుకెళ్లాడు భయ్య. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు పిచ్చెక్కించేసాడు భయ్య. ఫ్యాన్స్కి మాత్రం పండుగలు అంతే. కొన్ని షాట్స్ ఉంటాయి భయ్య, అసలుకి అవి వేరే లెవెల్ షాట్స్. నాకు వింటేజ్ బాలయ్య గుర్తొచ్చాడు. చెన్నకేశవరెడ్డి నరసింహారెడ్డి ఆ బాలయ్య ఉంటారుగా. చూశావా, ఆ బాలయ్య వింటేజ్ బాలయ్య గుర్తొచ్చాడు. ఫస్ట్ హాఫ్ మొత్తంలో నాకు ఏదైనా డ్రాబ్యాక్ అనిపించింది అంటే ఆ ఊర్వశి రతువుల క్యారెక్టర్ ఒకటే. ఒక సాంగ్ ఉంటుంది కదా దబిడి, అది ఎందుకో కొంచెం వల్గర్గా అనిపించినట్లు ఉంది. డ్రెస్సెస్ కానీ లేకపోతే ఆ స్టెప్పులు కానీ కొంచెం బాగోలేదు. అసలుకి అది తీసేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ అది ఉంటేనే నాకు ఇలా అనిపిస్తే అది లేకపోతే ఇంకో రేంజ్లో ఉంటుందో మీరు ఊహించుకోండి భయ్య. ఎందుకంటే ఆవిడ తప్పేం లేదు, చెప్పాలంటే ఊర్వశి తప్పేం లేదు. ఆవిడ ఆ క్యారెక్టర్కి ప్రాపర్గా సూట్ అవ్వలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు బాబీ డియోల్ కూడా ఉన్నారు. ఆయన కూడా నార్త్ నుంచి వచ్చాడు కదా, ఆయన పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. మళ్ళీ ఆ క్యారెక్టర్కి నాకు అనిపించిన విషయం ఏమిటంటే ఎప్పుడైనా సరే మన సినిమాల్ని మన యాక్టర్స్తో నార్త్లో అంటే స్టోరీ రాసుకునేటప్పుడు ఏమవుతుందంటే చాలా టఫ్ అన్నమాట. అది ఎందుకంటే మనం కన్విన్స్ అవ్వాలి. నార్త్లో మన వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటే జరుగుతుందన్న స్టోరీ మనం కన్విన్స్ అవ్వకపోతే కనెక్ట్ అవ్వలేకపోతాం. కానీ నాకు ఇక్కడ ఆ ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. అంటే నాకు ఈజీగానే నేను ఆ వరల్డ్లోకి వెళ్ళినట్లుగా అనిపించింది. ఆ విషయంలో మాత్రం బాబీ గ్రేట్. ఒక విషయం చెప్తా భయ్య, అప్గ్రేడెడ్ బాలయ్యను చూస్తారు మీరు ఈ సినిమాలో. లుక్స్ పరంగా కావచ్చు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, డైలాగులు కావచ్చు, లేకపోతే బాలయ్యకి ఇచ్చిన ఎలివేషన్, ఆ బీజిఎమ్స్తో అసలుకి పిచ్చెక్కించి పడేశాడు భయ్య. ఫ్యాన్స్కి అయితే మాత్రం లిటరల్గా పూనకాలే. సినిమాటోగ్రఫర్ ఎవరో తెలియదు కానీ మెంటల్ ఎక్కించేశాడు భయ్య. బాలయ్యను ఒక రేంజ్లో చూపించాడు. బబ్లూ సింగ్ అని ఒక కొత్త విలన్ అనుకుంటా, నాకు తెలిసి బాబీ వాళ్ళ తమ్ముడుగా చేశాడు. అతను కూడా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాడు. అంటే రొటీన్ రొట్ట పాత్రని పెట్టకుండా చాలా కొత్తగా ట్రై చేశాడు భయ్య. కాస్టింగ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా ఫస్ట్ హాఫ్ భయ్య. చెప్పాలంటే పాజిటివ్స్ అనుకోండి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే కొన్ని హై సీన్స్ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కానీ సెకండ్ హాఫ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ హాఫ్లో ఆల్రెడీ చాలా ఎలివేషన్స్, ఒక కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఇస్తాడన్నమాట. బాలయ్య బాబుకి సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ సేమ్ అదే వస్తాడు, నరుకుతాడు, పోతాడు, మళ్ళీ రిపీట్. సెకండ్ హాఫ్ అయ్యే వరకు సినిమా అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లు కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. అయితే ఈ మూవీలో బాలయ్య కోసం రాసుకున్న సీన్లు, బాబీ ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి. అయితే కథలో మాత్రం ఎక్కడా కొత్తదనం ఉండదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆడియన్స్కి ఇట్టే అర్థమవుతుంది. చివరి 30 నిమిషాలు అయితే మరీ బోరింగ్గా అనిపిస్తుంది. టెక్నికల్గా ఈ మూవీ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. ట్రైలర్లో చూపించిన సీన్ సీతారాం నుంచి డాకుకు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే షాట్లో మహారాజ్ హెడ్కి సీతారాం హెడ్ సెట్ అయ్యేలా కింది నుంచి ఆ షాట్ పైకి తీసుకెళ్తారు. ఆ షాట్లో థియేటర్లో పూనకాలు వస్తాయి. ఒకటే మాట, బాక్స్ ఆఫీస్ని హైజాక్ చేసిన బాలయ్య.
ఇది బాక్స్ ఆఫీస్ పై డాకు దండయాత్ర. రజనీకాంత్ కు జైలర్ ఎలాగో బాలయ్యకు ఈ డాకు అలా ఎలివేషన్స్ అదిరిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5.కి 2.85. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు చూసినట్లయితే ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.